Mathematics question paper with answer discuss చేద్దాం. ముందుగా సెక్షన్ 1. Find the value of secant 15 by cosecant 75 plus cos 18 by sin 72 minus tan 57 by cot 33. సో secant 15 మనకు స్టాండర్డ్ యాంగిల్స్ తెలుసు స్టూడెంట్స్ 0, 30, 45, 60, 90. ఇవి కాకుండా ఏ యాంగిల్స్ ఉన్నా అవి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీలో రెండు ఇస్తే ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. సో సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్, మనకు తెలుసు. కాంప్లిమెంటరీలో సీకెంట్ కొసెకెంట్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, వైస్ వర్సా. కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది. సో ఇక్కడ సీకెంట్ 15ని మనము ఏమవుతుంది, సీకెంట్ కొసెకెంట్ అవుతుంది. 90 మైనస్ 50 ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 90 మైనస్ 15 విచ్ ఇస్ 75 డైరెక్ట్ రాస్తున్నా బై కొసెకెంట్ 75. కొసెకెంట్ 75 బై కొసెకెంట్ 75 వాల్యూ ఈజ్ 1. ఒక టిప్ ఇస్తాను స్టూడెంట్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఏవైనా 2 ఈ విధంగా ఇస్తే దాని ఆన్సర్ 1. 1 ప్లస్ కాస్ 18 బై సైన్ 72 1, tan 57 బై కాట్ 33 ఈజ్ 1. ఎందుకంటే tan విల్ బికమ్ కాట్, 57 విల్ బికమ్ 33. ఎందుకంటే 57 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 90 మైనస్ 33 కాబట్టి. సో 1 ప్లస్ 1 ఈజ్ 2, 2 మైనస్ 1 ఈజ్ 1. సో మీకు కావాలంటే ఇన్ ఎలాబరేటర్గా ఆన్సర్ ఇక్కడ చూసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. Using Euclid division lemma, find the HCF of 120 and 208. Important 2 marks, 4 marks, 6 marks videos description part lo unnai students. If at all you missed watching that videos, please have a glance. Plus 0. ఈ ప్రాసెస్ 0 వచ్చేదాకా చూడాలి. సో ఏదైతే 0 వస్తుందో రిమైండర్ దాన్ని మనము HCF అంటాం. సో HCF is nothing but 8. వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ స్టూడెంట్స్. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రొసీజర్ అంటాము. ఫార్ములా రాయాల్సి ఉంటుంది, A is equal to BQ plus R. ఈ ఫార్ములా రాస్తే మనకి హాఫ్ మార్క్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x మైనస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. సో అవి కన్సిస్టెంట్ ఆర్ నాట్ కావాలని చూడాలంటే మనము రేషియోని ఈ విధంగా తీసుకోవాలి స్టూడెంట్స్. a1 బై a2, b1 బై b2, c1 బై c2. సో 2 బై 1 మైనస్ 1 బై 1 ఈజ్ 1. సో క్లియర్లీ a1 బై a2 అండ్ b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతుంది? ఓన్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఉంటేనే మనం దాన్ని కన్సిస్టెంట్ అంటాం. ప్యారలల్ లైన్ ఉంటే ఇన్కన్సిస్టెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ రూట్ 3 ప్లస్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే స్టూడెంట్స్ మనం ఫస్ట్ రేషనల్ నెంబర్ అనుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఏ బై బి ఫామ్. సో ఇక్కడ ఓన్లీ స్క్వేర్ రూట్ పెట్టుకొని ప్లస్ 2 అటు సైడ్ పంపిస్తే మైనస్ 2 అవుతుంది. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 ఇంటూ బి ఈజ్ 2b బై బి. ఇక్కడ క్లియర్గా ఏ బి 2 అనేది ఇంటీజర్స్ అని రాయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఏ మైనస్ 2b అనేది రేషనల్ అవుతుంది, ఇంటీజర్స్ అవుతాయి. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రేషనల్ అంటుంది. బట్ దిస్ ఈస్ కాంట్రడిక్షన్ ఫర్ రూట్ 3 ప్లస్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మూవింగ్ ఫార్వర్డ్. Commute the nature of the roots of quadratic equation for 3x square plus 2x minus 5. సో నేచర్ అనగానే స్టూడెంట్స్ మనం b స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా రాయాల్సి ఉంటుంది. b స్క్వేర్ మైనస్ 4ac ఇస్ అ డిస్క్రిమినెంట్ అంటాం. నేచర్ ఆర్ కామెంట్ అనే పదం వస్తే మనము ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. a అనేది ఇక్కడ 3, b అనేది x కోషన్ 2, c అనేది నంబర్ మైనస్ 5. సో b స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ మైనస్ 5 విచ్ ఈస్ 64. సో పాజిటివ్ నంబర్ ఉంది కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్. A tower of height p meters is observed by Ajay from a point at a distance of d meters and at an angle of elevation of theta. Draw the diagram for this situation. దీనికి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్లాన్స్. సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి చాయిస్ ఉండదు. 7th క్వశ్చన్. సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 బై ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఐదర్ ఎక్స్ అయినా వై అయినా సేమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ని సేమ్ చేద్దాం మనము. 6x 6y వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోషన్తో, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఎలా 3తో మల్టిప్లై చేయాలి అంటే, ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ కోషన్ 3 ఉంది కాబట్టి. సో ఈ విధమైన ఈక్వేషన్ వస్తుంది. ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సిల్ అవుతుంది సబ్ట్రాక్షన్ చేస్తే. సో మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇప్పుడు ఈ వైని ఎందులో అయినా రిప్లేస్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది విచ్ ఇస్ 5. Find the 10th term of a GP. 7th term is 384 and 4th term is 48.
సో మనం 10th టర్మ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు a ప్లస్ 9d. nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఫార్ములాకి హాఫ్ మార్క్ ఉంటుంది స్టూడెంట్స్. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో nth టర్మ్ n మైనస్ 1 ఇంటూ d ఉంటే 10th టర్మ్ a ప్లస్ 10 మైనస్ 1 9d ఉంటుంది. సో మనకు 10th టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి 10th టర్మ్ కనుక్కోవాలంటే a కావాలి d కావాలి, విచ్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. బట్ టూ కండిషన్ ఇచ్చాడు. 7th టర్మ్ 384. 7th టర్మ్ 384 అంటే a7 is equal to 384, which is a plus 6d is equal to 384. And fourth term is 48. Fourth term 48 అంటే a plus 3d is equal to 40. టూ కండిషన్ ద్వారా మనకి టూ ఈక్వేషన్స్ వచ్చాయి. ఎలిమినేషన్ మెథడ్ చేస్తే a ఎలిమినేట్ అవుతుంది, d వాల్యూ 112 వస్తుంది. d వాల్యూ 112 వస్తే a వాల్యూ మైనస్ 288 వచ్చింది. Ninth question, in a triangle ABC, DE is parallel to BC, AD is equal to x minus 3. And AD is x minus 3 ఇచ్చాడు, and AB 2x. So this one will become 2x, AE x minus 2, and AC, this one is 2x plus 3. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉంది, ఎందుకంటే ప్యారలల్ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం అప్లై చేస్తే మనకి ఈ విధంగా రాసుకోవాలి. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏబి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ సేమ్ రేషియో. సో ఎక్స్ మైనస్ 2 బై 2x ప్లస్ 3, ఏఈ ప్లస్లో ఎక్స్ మైనస్ 2, ఏసీ ప్లస్లో 2x ప్లస్ 3, ఏడి ఎక్స్ మైనస్ 3, ఏబి 2x, విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఎప్పుడైనా టూ రేషియోస్ ఈక్వేట్ చేస్తే మనము క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేశాక మనకి ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. Using Venn diagram, show that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. Elements 1, 2, 3, 4, 5. n of B లో 4 ఉన్నాయి. n of A intersection B లో ఇక్కడ 2 ఉన్నాయి. సో n of A union B is equal to, చూద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 7 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో 9 minus 2 is 7. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి we verified that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. 11th క్వశ్చన్ ఒక ఫార్ములా అడుగుతాడు, దాన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన ఫార్ములా ఏంటంటే మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మోడ్ ఫార్ములా ఇస్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సెక్షన్ 3 ఈజ్ లాంగ్ ఆన్సర్ సెక్షన్. ఇందులో మనకి చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్, 6 లో 4 మాత్రం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫైండ్ అరిథమెటిక్ మీన్. సో అరిథమెటిక్ మీన్ కనుక్కోవాలంటే మనకి ఈ విధంగా 5 బాక్సెస్ చేయాలి. ఈ 2 బాక్సులు క్వశ్చన్లో ఇస్తాడు. xi అంటే మిడ్ వాల్యూ, ui xi మైనస్ a బై h, fi ui. సో ఫస్ట్ మనము మీన్ క్లాస్ కనుక్కోవాలి. మీన్ క్లాస్ అంటే మిడిల్ అబ్జర్వేషన్. సో దాన్ని 0 అనుకోవాలి, ui fi ui, దీన్ని a అనుకోవాలి. ఫార్ములా తెలుసు, a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. fని uని మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ మైనస్ 2 ఇస్ మైనస్ 24, 6 into minus 1 is 6, minus 16, 32 into 0 is 0, 28 1s are 28, 12 2s are 24. సో మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి, నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ని చేస్తే మనకి సిగ్మా fi ui 12 వస్తుంది. సో ఏ అంటే ఇక్కడ 25 ప్లస్ సిగ్మా fi ui 12 వచ్చింది. fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 100 ఇంటూ h క్లాస్ విత్ 10 ఉంది. సో 25 ప్లస్ 12 10s are 120 బై 100, 0 0 క్యాన్సిల్ అయింది. సో 25 ప్లస్ 12 by 10 అంటే 1.2. సో 25 ప్లస్ 1.2 is 26.2. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. ట్రైసెక్షన్ ప్రతిసారి అడుగుతున్నాడు. cos theta, sorry, cosecant theta plus cot theta is equal to k. Then show that cos theta is equal to k square minus 1 by k plus 1. A hemispherical board of internal radius 15 cm contain a liquid. The liquid is to be filled into cylindrical bottles of diameter 5 cm, height 6 cm. How many? 17th question, construction. Draw a pair of tangent to a circle of radius 3 cm which are inclined to each other at an angle of 60 degrees. Graph, very important. Draw the graph of p of x is equal to x square plus 3x plus 2 and find the zeros of the polynomials.